ప్రస్తుతం బీజేపీ ఎంపీ రఘునందన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. అప్రూవర్గా మారమని ఆమె దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు ఆధారాలు రికార్డు చేసి ఇప్పటికైనా తండ్రి కొడుకుల్లో బావ బావమరుదుల్లో అరెస్ట్ చేస్తే నీ నిజాయితీని ప్రజలు విశ్వసిస్తారు తప్ప నువ్వు తుపాకీ రామన్ లెక్క వాడిని జైలు వీని జైలు రేపేస్తా ఎల్లుండేస్తా కేసీఆర్ కోసం డబుల్ బెడ్రూమ్ కడుతున్నాం చెర్లపల్లి జైల్లో ఇందిరమ్మ ఇల్లు కడుతున్నాం ఇన్ని మాటలు మాట్లాడితే ఆచరణలకు వస్తే ఏం లేదని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకని ఇద్దరు కూడా గవర్నమెంట్ జీతమే తీసుకుంటున్నారు, ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడు. కాబట్టి ప్రజల సొమ్ము తింటురు కాబట్టి ప్రజలకు కొంచెం న్యాయం చేయండి అని ఇద్దరు నాయకులకు చెప్తూ ఈ బూతులు బంద్ చేసి గ్రౌండ్లో ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు ఏమున్నాయో చూసి ప్రజా సంక్షేమం దిశగా పనిచేయాలని చెప్పి అటు పాలక పక్షానికి ఇటు ప్రతిపక్షానికి ఇద్దరు కూడా ఈ సందర్భంగా నేను సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. విలేకరుల సమావేశం చేసినటువంటి రఘునందనరావు గారికి అదేవిధంగా పాత్రికేయ సోదరులందరూ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తాను.